ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అతను మంచివాడిలా బాగా నటిస్తాడు. చెడ్డవాడు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వాటి కోసమే ఇక్కడికొచ్చాను. నాకు చెప్తే నీకు తోడుగా నేను వచ్చేవాడిని కదా. వాడి ఆట కట్టించడానికి నేనున్నాను కదా మామా. నిన్న ఆల్రెడీ తను తప్పు చేశాడు అనటానికి సాక్ష్యం సంపాదించాను. నా దగ్గర వీడియో రికార్డు ఉంది. అవునా? అవును మామా. కానీ ఈ విషయం అమ్మకి తెలియనివ్వద్దు. నాన్నకి మాత్రమే చెప్పాలి. అవునమ్మా, బావగారికి ఈ విషయం చెప్పడమే మంచిది. ఆయనకి తెలియకుండా మనం ఏం చేయకూడదు. ఇక నుండి ఈ విషయంలో నీ మామ కూడా నీకు అండగా ఉంటాడు. ఆ పార్సల్ ఏంటి కేశవా? ఎవరు పంపించారు? ఇంకెవరు? మీ తమ్ముడు. అవునా? మనకి పార్సల్ పంపిస్తున్నట్టు ఏం చెప్పలేదు కదా. ఏముంది అందులో? నాకేం తెలుసు? ఓపెన్ చేయి. నేను కూడా అదే చేస్తున్నాను. లగేజ్ బ్యాగ్ పంపించాడేంటి? మన కోసం డబ్బులు పంపించాడేమో. ఏంటి కేశవ అలా షాక్ అయ్యావు? ఏమున్నాయి అందులో? బ్యాగ్ నిండా డబ్బులు కట్టలే ఉన్నాయి కేశవా. ఆర్తి, నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులకు మా తమ్ముడు చాలా మంచి పని చేశాడు. మొత్తానికి వాడేదో పెద్ద విజయం సాధించినట్టున్నాడు. ఇది ఎంత అమౌంటో ఏంటో. ఎంతైతే ఏంట్లే, ముందు దీన్ని దాచేస్తాను. అదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు. హలో త్రిదేవ్, నువ్వు మాకు పంపించిన పార్సల్ వచ్చిందిరా. అందులో 10 కోట్లున్నాయి. నేను వచ్చే వరకు అమౌంట్ జాగ్రత్త. శ్రీవల్లి నన్నెప్పుడు కనిపెట్టుకుంటూనే ఉంటుంది. అమౌంట్ నా దగ్గరుంటే దొరికిపోతుందేమోనని భయమేసి మీకు పార్సిల్ పంపించాను. అంటే నువ్వింకా శ్రీవల్లిని సొంతం చేసుకోలేదా? లేదు బావా, నేను వేసే ప్రతి ప్లాన్ని అది చాలా తెలివిగా తిప్పికొడుతుంది. నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే అది ఇక్కడికొచ్చింది. అందుకోసం ఒక కెమెరా కూడా తెచ్చుకుంది. కెమెరా ఎందుకురా? అది ఎప్పటికప్పుడు నన్ను ఫాలో చేస్తూ నా ప్రతి మూమెంట్ని రికార్డ్ చేయడానికి అనుకుంటాను. ఆ 10 కోట్లు లంచంగా తీసుకున్నప్పుడు కూడా నన్ను ఫాలో చేసింది. అంటే ఇది వీడియో రికార్డ్ చేసిందా? నువ్వు తనకి అడ్డంగా దొరికిపోయావా? ఆ విషయం కన్ఫర్మ్గా తెలియట్లేదు. రే త్రిదేవ్, అందులో డౌటే లేదు. అది ఖచ్చితంగా రికార్డ్ చేసే ఉంటుంది. నువ్వు ఇమీడియట్గా ఒక పని చెయ్యి. శ్రీవల్లి ఒక్కతే కదా అక్కడికి వచ్చింది. ఏదో ఒకటి మేనేజ్ చేసి కెమెరాని మాయం చేసే. ఇక్కడ అదొక్కతే లేదక్క. ఇక్కడికి ఆ లడ్డుగాడు కూడా వచ్చాడు. ఓ, వాడెందుకు వచ్చాడు అక్కడికి? ఎవరో చుట్టాలని చూడడానికి వచ్చాడంట. పనిలో పనిగా మమ్మల్ని కలవడానికి వచ్చాను అన్నాడు. కానీ నాకు వాడు చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. నీ గురించి వాడికి చెప్పిందంటావా శ్రీవల్లి? అది కూడా నాకు కన్ఫర్మ్గా తెలీదు. త్రిదేవ్, నువ్వు టెన్షన్ పడకు. శ్రీవల్లి నీ గురించి ఎవ్వరికీ నిజం చెప్పదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది ఆధారాలు సంపాదించడానికే నీ విషయం బయటపెట్టింది. ఇక లడ్డు అంటావా? శ్రీవల్లి అంటే అభిమానం కాబట్టి లడ్డు కూడా వచ్చుంటాడు. ఆ కెమెరాలో గనక ఆధారాలు ఏమన్నా ఉంటే మనం ఖచ్చితంగా దొరికిపోతాం. నువ్వు దాన్ని తన దగ్గర లేకుండా చెయ్యి. అప్పుడు శ్రీవల్లికి ఏ ఆప్షన్ ఉండదు. నిన్ను ఏమీ చేయలేదు. అలాగే బావా, డబ్బు జాగ్రత్త.
మామ తమ్ము కొట్రా. నాకొద్దురా. ఏంట్రా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకు తెలియదా నేను ఎందుకు ఇలా ఉన్నానో? రేయ్ మామా కూల్ అవరా. నేను కూల్గా ఉండలేను. ఆ శ్రీవల్లిని ఏదో ఒకటి చెయ్యాలి. అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. చేద్దాం, తొందర ఎందుకు? ఎందుకా? ఈరోజు వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఆ విషయం నీకెలా తెలుసు? బిజినెస్ డీల్ ఓకే అయిందని, ఇవాళ అగ్రిమెంట్ కాగానే వాళ్ళు తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారని నీలవేణి అత్త వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నాను. వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతున్నారు కదరా, వదిలేరా. ఏంట్రా వదిలేసేది? వాళ్ళు ఈ ఊళ్ళో నుంచి వెళ్ళేలోపే ఏదో ఒకటి చేయాలి, అంతే. అలాగే చేద్దాంరా. రే, ఆ ల్యాండ్ దాని ప్రైవేట్ ప్రాపర్టీ అని ఎగసిపడుతుంది కదా, చెప్తా దాని పని. ఒరే రమేష్, నువ్వు వెళ్ళి మందు స్టఫ్ తీసుకురా. ఇప్పుడా? ఇప్పుడే. శ్రీవల్లి, చూపిస్తా నేనంటే ఏంటో నీకు మరి కాసేపట్లో చూపిస్తా. హలో అమ్మా. శ్రీవల్లి, ఏం చేస్తున్నావమ్మా? రెడీ అవుతున్నానమ్మా. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ పెట్టించాల్సిన పనుంది, వెళ్ళాలి. ఓ అవునా? అవునులే కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? డాక్టర్ ఇచ్చిన మందులు టైంకి వేసుకుంటున్నావా? మందులు టైంకే వేసుకుంటున్నానమ్మా. నాకు బాగానే ఉంది. నా గురించి నువ్వేం దిగులు పడకు. కానీ ఒక్క విషయంలో నా మనసుకి బాధగా ఉందమ్మా. ఏంటమ్మా అది? నువ్వు దూరంగా ఉండటమే. నువ్వు లేకపోతే ఏదో వెల్తిగా ఉందమ్మా. నాకేం తోచడం లేదు. శ్రీవల్లి, నువ్వెప్పుడొస్తున్నావమ్మా? నిన్ను చూడాలనుంది. ఇవాళ బయలుదేరుతామమ్మా. నాకు కూడా నిన్ను చూడాలనుంది. అవునా? తొందరగా వచ్చేయమ్మా. సరేమ్మా, ఇక్కడ పని కాగానే వెంటనే బయలుదేరుతాం. అలాగేనమ్మా, జాగ్రత్త. ఉంటాను. సరే అమ్మా. అమ్మ నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు పాపం. వాష్రూమ్లో ఉన్నావా లడ్డు? ఇక అందులోనే ఉండు. నువ్వు బయటికి రాకుండా నేను డోర్ గడియ వేస్తున్నాను. హలో నీలవేణి గారు, చెప్పండి. అవునవును, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అలాగేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. 10 నిమిషాల్లో తోట దగ్గరకు వచ్చేస్తాను. ఓకే. శ్రీవల్లి, ఏంటి త్రిదేవ్? నాకు బయట చిన్న పనుంది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను. అలాగే వెళ్ళు. బయటికి వెళ్తానంటే ఎక్కడికి అని అడగలేదు, ఏం పని అడగలేదు. పైగా నా మాటలంతా విననట్లు భలే యాక్ట్ చేస్తున్నావు. నీ నటన నా ముందు పనికిరాదు శ్రీవల్లి. ఇంకా డబ్బులు కావాలని అడగడానికి వెళ్తున్నట్టున్నాడు త్రిదేవ్. అది కూడా రికార్డ్ చేయాలి. త్రిదేవ్ కంటే ముందే తోటలోకి వెళ్ళాలి.
నా మాటలు విన్న శ్రీవల్లి అడ్డదారిలో నాకంటే ముందే తోటలోకి వెళ్ళాలని ఇప్పుడు పరిగెడుతూ ఉంటుంది. శ్రీవల్లి, వెళ్ళు శ్రీవల్లి, త్వరగా వెళ్ళు. ఆ పోకిరి కుర్రాళ్ళు ఎప్పుడూ తోటలోనే మందు తాగుతుంటారని నీలవేణి చెప్పింది. ఆ తోట వాళ్ళ అడ్డా అని కూడా చెప్పింది. ఇప్పుడు నన్ను పట్టుకోవటం కోసం నీ అంతట నువ్వే అక్కడికి ఒంటరిగా వెళ్తున్నావు. లేడీ కోసం ఎదురుచూస్తున్న వేటగాళ్ళలా నువ్వు ఎప్పుడు దొరుకుతావా అన్నట్టు వాళ్ళు నీకోసమే ఎదురుచూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళు. ఆ పోకిరీ కుర్రాళ్ళు నువ్వు రోడ్డు మీద కనబడితేనే, నేను నీ పక్కన ఉన్నప్పుడే నిన్ను అల్లరి చేశారు. ఇక ఒంటరిగా దొరికితే వదులుతారా? అస్సలు వదలరు. నీకు ఈరోజు పగటిపూటే ఫస్ట్ నైట్ అవుతుందనుకుంటా. ఇందులో నాకైతే ఏ సంబంధం లేదు. అంతా నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ జీవితం నాశనమైపోయినా నేను పట్టించుకోను. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఆడాల్సిన ఆట చాలా ఉంది. ఆ లడ్డూగాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి కాపాడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాడు బాత్రూంలో నుంచి బయటికి రాడు కాబట్టి. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వాళ్ళెక్కడా కనిపించడం లేదంటే ఇంకా రాలేదు. ఈలోపు సీక్రెట్గా కెమెరా ఫిక్స్ చేస్తే చాలు. త్రిదేవితో పాటు నీలవేణి కూడా దొరికిపోతుంది. శంకర్, శంకర్, ఏమయ్యా, ఎవరో పిలుస్తున్నట్టున్నారు. శంకర్. లడ్డుగా రూమ్లో నుంచి వస్తుంది లీలా, పద చూద్దాం. శంకర్, శంకర్. ఏంటండి, స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ డోర్ లోపల గడియ పెట్టుకోవాలి కానీ మీరేంటి బయట పెట్టుకున్నారు? మామా, నీకు బుద్ధుందా? ఏం అడుగుతున్నావు? లోపలున్న వాళ్ళు బయట ఎలా గడియ పెట్టుకుంటారు? అది కూడా నిజమే కదా. మరి గడియ ఎవరు పెట్టుంటారు? ఆ త్రిదేవి ఏమైనా పెట్టుంటాడా? శ్రీవల్లేది? ఏమో మాకు తెలీదండి. త్రిదేవి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదండి అయ్యా. వీళ్ళేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పినా కూడా
ఇలా వచ్చి మందు తాగుతూ పార్టీ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి కనపడకుండా ఉండటమే బెటర్. అది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, అప్పుడు దాన్ని ఏడిపిద్దాం. అలాగే మావా, ఈలోపు బీర్ తాగి చిల్ అవుదాం. ఆ అమ్మాయి వచ్చాక ఎంజాయ్ చేద్దాం. శ్రీవల్లి కుర్రాళ్ళకు కనబడే ఉంటుంది. వాళ్ళు ఆట మొదలు పెట్టే ఉంటారు. కాసేపు అయ్యాక ఓదార్చడానికి వెళ్దాం. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ప్రకృతిని పలకరించడానికి వస్తావా? లేదురా, నువ్వు వెళ్ళు. రే మావా, ఇక్కడ కెమెరా ఉందిరా. కెమెరానా? ఆ? కెమెరా ఆన్లో ఉంది. వీడియో రికార్డ్ అవుతుందంటే ఇక్కడ మనమే కాకుండా ఇంకెవరో ఉన్నారా? రేయ్, ఎవర్రా ఇక్కడ కెమెరా పెట్టింది? మర్యాదగా మీ అంతటా మీరే బయటికి రండి. ఎవరు లేరేమోరా. ఎవ్వరూ లేకపోతే ఈ కెమెరా దానంతట అదే వచ్చి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుందా? మనమే వెతుకుదాంరా. వెతుకుదాం. శ్రీవల్లి ఎక్కడుంది? శ్రీవల్లికి ఫోన్ చేద్దాం. ఏంటి శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తను ఏదో అపాయంలో ఉండాదని నా మనసుకు అనిపిస్తూ ఉండాది. వెంటనే తను ఎక్కడుందో తెలుసుకోవాలి. సీత, నీకొక గుడ్ న్యూస్. ఏంటండి? ఇప్పుడే నాకు నీలవేణి గారు ఫోన్ చేశారు. అగ్రిమెంట్ మీద సంతకాలు అయిన వెంటనే శ్రీవల్లి వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు. కూతురు మీద బెంగ పెట్టుకున్నావు కదా, సాయంత్రం కల్లా శ్రీవల్లి ఇంటికొచ్చేస్తుంది. ఏంటి సీత, నువ్వు సంతోషపడే విషయం చెప్తే అలా చూస్తావేంటి? ఆ సంగతి నాకు ముందే తెలుసు. నేను శ్రీవల్లిని అడిగి తెలుసుకున్నాను. కూతురి విషయంలో ఏదైనా నువ్వు నాకంటే ముందే ఉంటావు. సర్లేండి, నన్ను అంటారు కానీ శ్రీవల్లి ఎప్పుడొస్తుందా అని నాకన్నా ఎక్కువ ఆతృతతో మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నిజమే సీత, నా చిట్టి తల్లిని చూడకుండా నేనుండలేను. తను నాకన్నా గొప్పగా ఎదగాలని తనను అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తూ అంత దూరం పంపించానే కానీ తను వెళ్ళిన దగ్గర నుంచి రాత్రింబవళ్ళు నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. తను చాలా పెద్ద సక్సెస్తో తిరిగొస్తోంది. సాయంత్రం దిష్టి తీయడం మర్చిపోవద్దు. అలాగే. మనం ఖర్చులకి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నామన్న విషయం ఆ త్రిదేవ్ గడికి తెలుసు కదా కేశవ? తెలుసు. నువ్వు ఆల్రెడీ మన వాడి చేతికి 2 కోట్లు వచ్చినప్పుడే అందులో నుంచి 50 లక్షలు ఇవ్వమని అడిగావు కదా. కదా, మరి అలాంటప్పుడు డబ్బులు జాగ్రత్త అని అంటాడేంటి? అక్క, ఖర్చు పెట్టుకో, డబ్బు గురించి ఇబ్బంది పడుకొని చెప్పాలి కదా. వాడు చెప్పడు, ఎందుకంటే వాడు నీ తమ్ముడు కదా. కానీ నేను వాడి అక్కని, వాడికంటే 2 ఆకులు ఎక్కువ చదివాను కాబట్టి వాడు ఖర్చు పెట్టుకోమని చెప్పకపోయినా నేను ఖర్చు పెట్టేస్తాను. ఇందులో నుంచి అమౌంట్ వాడుకుంటే వాడు ఏమన్నా అంటాడేమో. ఓ మాట వాడిని అడుగు. వాడి బొంద అంటాడు. వాడికి అంత డబ్బు రావడానికి కారణం ఎవరు? వాడే కదా. కాదు, మనం. శ్రీవల్లికి వాడిని భర్తగా చేసి వాడిని సపోర్ట్ చేసింది మనం.
ఇప్పుడు వాడు దాంతో కలిసి అక్కడికి పంపించింది కూడా మనమే. వాడి తెలివితో సంపాదించిన లెక్క ప్రకారం ఈ డబ్బు మనకి సొంతం అవ్వాలి. అలా అంటే వాడు ఊరుకుంటాడా? గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకోకుండా వాడు కూడా అర్థం చేసుకునేలా ఇందులో సగం అమౌంట్ మనం తీసుకుందాం. వాడి తరపు నుంచి వచ్చినా మన తరపు నుంచి వచ్చినా ప్రతిదీ సగం సగం కదా. ఆ, ఇది బాగుంది, అలాగే చేద్దాం. నీలా పొగరుగా బిహేవ్ చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటావు. ఈ రోజు నువ్వు జీవితంలో మర్చిపోకుండా చేస్తా. ఎక్కడికి పారిపోతావే?